Hello everyone, welcome to Analytic Tutor. My name is Jatin, a certified analysis assistant. In this video, we are going to discuss about CPR. సో సిపిఆర్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన. సో ఆ వీడియో మీరు ఇంకా చూడకపోయినట్టయితే ఆ వీడియో వెళ్ళి చూడండి. సో సిపిఆర్ అనేది ఒక లైఫ్ సేవింగ్ స్కిల్. సో సిపిఆర్ నేర్చుకోవడం వల్ల మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని బ్రతికించడం అవుతాం. సో ఈ రోజులలో మన సోషల్ మీడియాలో ఎక్కువగా వింటున్న వాడు ఏంటంటే సిపిఆర్. సో సిపిఆర్ చేసి చిన్నారి ప్రాణాలను కాపాడిన డాక్టర్ అమ్మ అని చెప్పి, సో సిపిఆర్ చేసి యువకుని ప్రాణాలు కాపాడిన పోలీసులు అని చెప్పి, సో సిపిఆర్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సిపిఆర్ని చిన్నపిల్లలకు కూడా నేర్పాలని చెప్పి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇనిషియేషన్ అనేది తీసుకుంది. యాజ్ కంపేర్ టు ప్రీవియస్ ఇప్పుడు ఏంటంటే పోస్ట్ కోవిడ్ కార్డియాక్ అరెస్ట్లు అనేది ఇంక్రీజ్ అయినాయి. సో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా సడన్గా కార్డియాక్ అరెస్ట్కి గురై కుప్పగూలిపోతే మనం ఏం చేయాలి అనే ఒక మినిమం నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. సో దట్ ఈ సిపిఆర్ నేర్చుకోవడం అనేది మ్యాండేటరీ. నేను మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాదు కదా, నేను మెడికల్ స్టూడెంట్ని కాదు కదా అనుకుంటే, సో సిపిఆర్ అనేది ఒక లైఫ్ సేవింగ్ స్కిల్. సో ఇది పక్కా వచ్చి ఉండాలి. సో మెడికల్ వాళ్ళు కాకపోయినా కూడా సిపిఆర్ చేసి ప్రాణాలు బ్రతికించవచ్చు. సో మన ఫ్యామిలీలోనే అట్లాంటి సిచ్యువేషన్ అయితే సో నెక్స్ట్ ఏం చేయాలనే నాలెడ్జ్ అయితే మనకు ఉండడం మ్యాండేటరీ కాబట్టి, సో సిపిఆర్ అంటే ఏంటి, సిపిఆర్ ఎట్లా చేయాలి, సో సిపిఆర్ వల్ల రిజల్ట్స్ ఎట్లుంటాయి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్ సిపిఆర్. ఇంపార్టెన్స్ ఆఫ్ సిపిఆర్ అంటే ఏందో చూద్దాం. సో ఎవ్రీ ఇయర్ ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కార్డియాక్ అరెస్ట్కి గురవుతున్నారు అవుట్ సైడ్ ద హాస్పిటల్. సో ఇన్సైడ్ ద హాస్పిటల్ కార్డియాక్ అరెస్ట్ అయితే మాత్రం సో అందరు మెడికల్ ప్రొఫెషనల్స్ ఉంటారు కాబట్టి సో సిపిఆర్ వేసి బ్రతికించే ఛాన్స్ అయితే ఉంటాయి. అండ్ బయట అవుట్ సైడ్ ద హాస్పిటల్ మాత్రం సిపిఆర్ అవగాహన అనేది చాలామందికి ఉన్నాయి. సో దట్ ఏంటంటే డెత్స్ అనేది అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మెయిన్గా మనం సిపిఆర్ నేర్చుకోవాల్సింది ఇందుకే. కార్డియాక్ అరెస్ట్ ఎవరికైతే అవుతో వాళ్ళని రక్షించడానికి మనం సిపిఆర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏం లేదు, సడన్గా గుండె ఆగిపోవడాన్ని మనం కార్డియాక్ అరెస్ట్ అంటాం. అట్లాంటి సిచ్యువేషన్లో మనకి ఏమవుతుందంటే సడన్గా గుండె ఆగిపోయినప్పుడు బ్రీతింగ్ అనేది ఆగిపోతుంది, సడన్గా అన్కాన్షియస్ అయిపోతాడు పేషెంట్. కోవిడ్-19 తర్వాత హార్ట్ అటాక్ రిస్క్ అనేది, స్ట్రోక్ అనేది పెరిగిపోయినాయి. అండ్ కార్డియోపల్మనరీ రెసిస్టేషన్ చేస్తే ఎప్పుడైతే కార్డియాక్ అరెస్ట్ అవుతుందో, ఎప్పుడైతే కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు సిపిఆర్ కార్డియోపల్మనరీ రెసిస్టేషన్ అంటాం. సో ఆ సిపిఆర్ చేయడం వల్ల బ్రతికే ఛాన్సెస్ అనేది డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈవెన్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో సిపిఆర్ అనేది అంత ఇంపార్టెంట్. సో ఇప్పుడు సిపిఆర్ తెలుసుకోవడం వల్ల మనకేంటి యూస్ అంటే, సిపిఆర్ తెలుసుకోవడం వల్ల ఒకరి ప్రాణాలని కాపాడిన వాళ్ళం అవుతాం అండ్ క్రిటికల్ మూమెంట్లో నువ్వు ఒక హీరో అయిపోతావు. సో దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సిపిఆర్. అండ్ దెన్ గో టు నెక్స్ట్ స్లైడ్. సో ఒక కామన్ డౌట్ ఏంటంటే సిపిఆర్ అనేది మన హార్ట్ని రీస్టార్ట్ చేస్తుందా అంటే, సో మన మెయిన్ పర్పస్ ఆఫ్ సిపిఆర్ ఏంటంటే హార్ట్ని రీస్టార్ట్ చేయడం కాదు. సో ఎప్పుడైతే కార్డియాక్ అరెస్ట్ అవుతుందో, కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు హార్ట్ అనేది పంపింగ్ అనేది ఆగిపోతుంది. సో సడన్గా హార్ట్ ఆగిపోతుంది. సో దట్ ఏంటంటే హార్ట్ ఆగిపోతే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది. సో బాడీలో ఉన్న మెయిన్ వైటల్ ఆర్గాన్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది. సో లంగ్స్కి కానీ బ్రెయిన్కి కానీ ఇంకా అన్ని ఆర్గాన్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది. సో దట్ ఏంటంటే సిపిఆర్ చేయడం వల్ల హార్ట్ అనేది మళ్ళీ కొట్టుకోవడం ఇంపార్టెంట్ అయితే కాదు మనకి. ఎప్పుడైతే హార్ట్ అనేది ఆగిపోతుందో ఆ టైంలో బ్లడ్ అనేది సర్క్యులేట్ కావాలి బాడీ ఆర్గాన్స్కి అనేది సిపిఆర్ యొక్క మెయిన్ మోటో. సో మెయిన్ మోటో ఆఫ్ సిపిఆర్ ఏంటంటే హార్ట్ని రీస్టార్ట్ చేయడం కాదు, బట్ ఏవైతే మనకు ఆర్గాన్స్ ఉంటాయో బ్రెయిన్ కానీ మిగతా ఆర్గాన్స్ ప్రతి ఒక్క దానికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది కావాలని మనం సిపిఆర్ చేస్తాం. సో ఎప్పుడైతే మనకు ఒక హెల్ప్ వస్తుందో ఆ హెల్ప్ వచ్చే వారికి సిపిఆర్ అనేది కంటిన్యూ చేయాలి. సో దట్ ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాడీ పార్ట్స్కి అవుతుంది. సో చాలా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే వన్స్ మనం సిపిఆర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంటరప్ట్ చేయకుండా సిపిఆర్ చేస్తే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎఫెక్టివ్గా అవుతుంది. సో దట్ ఏంటంటే వన్స్ మనం సిపిఆర్ స్టార్ట్ అయితే ఆ సిపిఆర్ అనేది మధ్యలో ఆపద్దు. వెన్ ఇట్ కమ్స్ టు సిపిఆర్ ఎట్లా పర్ఫామ్ చేయాలి అంటే, సో ఫస్ట్ ఏంటంటే సీన్ సేఫ్టీ చూసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే సీన్ సేఫ్టీ చూసుకోవాలి. ఈ సీన్ సేఫ్టీలో ఏంటంటే ఎవరైతే పర్సన్కి యాక్సిడెంట్ ఆర్ కార్డియాక్ అరెస్ట్ అవుతుందో, సో ఆ పర్సన్ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నాడు, లైక్ రోడ్ మీద ఉన్నాడా, రోడ్ పక్కన ఉన్నాడా, సో కరెంట్ షాక్ కొట్టింది, సో కరెంట్ పోల్ దగ్గర ఉన్నాడా, ఆల్రెడీ కరెంట్ షాక్ కొట్టిన తర్వాత కరెంట్ వైర్ చేతిలో ఉందా, సో అట్లాంటి సీన్ సేఫ్టీ అనేది మనం చూసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఏం చేయాలంటే సీన్ సేఫ్టీ అనేది చూసుకున్నాం. సో పేషెంట్ విక్టిమ్ అంటాం మనం అని, ఓకేనా. సో ఎవరైతే
పర్సన్కి కార్డియాక్ అరెస్ట్ అవుతుందో, ఎవరైతే పర్సన్కి యాక్సిడెంట్ అవుతుందో, ఎవరైతే పర్సన్కి షాక్ కొడుతుందో అట్లాంటి పర్సన్ని మనం విక్టిమ్ అంటాం. సో ఆ విక్టిమ్ సీన్ సేఫ్టీ చూసుకోవాలి. సీన్ సేఫ్టీ చూసుకొని రెస్క్యూయర్ అంటే మనం ఎవరైతే రెస్క్యూ చేస్తారో అది మనం. సో మనం సేఫ్గా ఉండాలి ఫస్ట్. సో ఆయన ఏమైనా వాటర్లో ఉంటే వాటర్కి వెళ్ళి బయటకు తీసుకురావాలి, ఫైర్లో ఉంటే ఫైర్కి వెళ్ళి బయటకు తీసుకురావాలి. కరెంట్ షాక్ తాకింది అంటే సో ఆ పోల్ దగ్గరికి వెళ్ళి దూరం తీసుకొచ్చుకొని పేషెంట్ని పడుకోబెట్టాలి. అండ్ దెన్ కాల్ అంబులెన్స్కి కాల్ చేసి మనం ఈ పని చేసుకోవాలి. అంబులెన్స్కి కాల్ చేసి సీన్ సేఫ్టీ చూసుకోవాలి. సీన్ సేఫ్టీ చూసుకొని అంబులెన్స్కి కాల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేషెంట్ రెస్పాన్సివ్ ఉన్నాడా లేదా అనేది చెక్ చేయాలి. సో పేషెంట్ రెస్పాన్సివ్ ఉన్నాడా లేదా, పేషెంట్ కాన్షియస్ ఉన్నాడా లేదా అని చెప్పి షోల్డర్స్ మీద ట్యాప్ చేసుకుంటా ఆర్ యూ ఓకే అని చెప్పి అడగాలి. సో ఆయన ఓకే ఉన్నాడా లేదా అని చెప్పి బై షేకింగ్ అండ్ షౌటింగ్ అన్నం అడుగుతూ ఉండాలి. పేషెంట్ రెస్పాన్సివ్ లేడు అన్న టైంలో ఏం చేయాలి అంటే, సో వెన్ పేషెంట్ ఈజ్ అన్రెస్పాన్సివ్ మనం ఏం చేయాలంటే బ్రీతింగ్ ఉందా, పల్స్ ఉందా అనేది చూసుకోవాలి. బ్రీతింగ్ ఉందా లేదా అని ఎట్లా చూసుకోవాలంటే చెస్ట్ మూమెంట్స్ అనేది చూసుకోవాలి అండ్ పల్స్ అనేది చూసుకోవాలి. కరోటిడ్ ఆర్టరీ అని మనకి ఇక్కడ కరోటిడ్ ఆర్టరీ ఉంటుంది. సో కరోటిడ్ ఆర్టరీ దగ్గర పల్స్ అనేది చూసుకోవాలి అండ్ అట్లనే చెస్ట్ మూమెంట్స్ అనేది చూసుకోవాలి. సో చెస్ట్ మూమెంట్స్ ఎట్లున్నాయి అండ్ పల్స్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. సో దట్ ఏంటంటే మనకు చెస్ట్ మూమెంట్ ఉందా లేదా అనేది తెలుస్తుంది అండ్ పల్స్ ఉందా లేదా అని తెలుస్తుంది. ఇఫ్ చెస్ట్ మూమెంట్ కానీ పల్స్ కానీ రెండు లేకపోతే మనం సిపిఆర్ని స్టార్ట్ చేయాలి. ఇఫ్ మనం అప్పటికి కూడా అంబులెన్స్కి కాల్ చేయకపోతే అంబులెన్స్కి కాల్ చేయాలి. దెన్ ఆఫ్టర్ మనం సిపిఆర్ని స్టార్ట్ చేసుకోవాలి. అండ్ సిపిఆర్ స్టార్ట్ చేసుకునే ముందు ఎవరినైనా ఒకరి హెల్ప్ అయితే తీసుకోవాలి. సో దట్ ఏంటంటే సిపిఆర్ చేసిన తర్వాత మళ్ళీ ఆపకుండా కంటిన్యూస్గా చేయాలి. కాబట్టి సో ఎవరిదైనా ఒకరిది హెల్ప్ తీసుకొని మనం సిపిఆర్ అయితే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కంప్రెషన్స్ సిపిఆర్ అనేది ఎట్లా చేయాలి, కార్డియోపల్మనరీ రెసిస్టేషన్ ఎట్లా చేయాలంటే 30 కంప్రెషన్స్ చేయాలి. 30 కంప్రెషన్స్ ఈజ్ టు 2 బ్రెత్స్. సో ఎవ్రీ 30 కంప్రెషన్స్కి 2 బ్రెత్స్ అయితే ఇవ్వాలి ఒకవేళ నువ్వు ట్రైనడ్ అయితే. సో ఈ 30 కంప్రెషన్స్లో ఎట్లా అంటే 5 to 6 సెంటీమీటర్స్ అనేది చెస్ట్ అనేది కిందికి వెళ్ళాలి ఆర్ 2 to 2.5 ఇంచెస్ అనేది చెస్ట్ కంప్రెస్ కావాలి. సో దాన్ని పర్ఫెక్ట్ కంప్రెషన్స్ అంటాం. ఓకేనా. సో 2 బ్రెత్స్ అనేది మౌత్ టు మౌత్ ఇస్తాం, త్రూ నోస్ అనేది క్లోజ్ చేసి ఇస్తాం. బట్ ఈ రోజులల్లో మనం మౌత్ టు మౌత్ బ్రెత్ అనేది ఇస్తలేము. సో దాన్ని ఏమంటామంటే హ్యాండ్స్ ఓన్లీ సిపిఆర్ అంటాం. సో ఈ హ్యాండ్స్ ఓన్లీ సిపిఆర్ అంటే ఏంది, సో ఒకవేళ నువ్వు ట్రైనడ్ కాకపోతే ఏంటంటే 100 to 120 కంప్రెషన్స్ అనేది మనం ఇవ్వాలి. ఓకేనా. 100 to 120 కంప్రెషన్స్ అనేది ఒక నిమిషంలో మనం డెలివరీ చేయాలి. సో కంప్రెషన్స్ ఈజ్ నథింగ్ బట్ చెస్ట్ కంప్రెషన్స్ ఇట్లా చేస్తాం. సో చెస్ట్ మీద 2 చేతులను పెట్టుకొని మనం చేస్తాం. సో ఈ హ్యాండ్స్ ఓన్లీ సిపిఆర్ ఏంటి అంటే, సో ఈ హ్యాండ్స్ ఓన్లీ సిపిఆర్ ఏంటంటే ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో చాలా స్టడీస్ ఏం చెప్పినా అంటే బ్రెత్స్ ఇవ్వకపోయినా కూడా ఈవెన్ సిపిఆర్ చేసినా కూడా ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ అనేది ఎక్కువ ఉంది. సో దట్ ఏంటంటే హెల్ప్ వచ్చే వరకు హ్యాండ్స్ ఓన్లీ సిపిఆర్ చెయ్యండి అని చెప్పి చాలామంది ఈ రోజులలో చాలా హెల్త్ ఆర్గనైజేషన్స్, హార్ట్ అసోసియేషన్స్ అన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నాయి. సో కంప్రెషన్స్ అంటే ఇట్లా చేస్తాం. సో చెస్ట్ కంప్రెషన్స్ అంటే ఇవి. సో ఎప్పుడైతే మనం సిపిఆర్ చేస్తామో మన చేతులు అనేది ఇంటర్లాక్ అయి ఉండాలి. సో ఇంటర్లాక్ అయి ఉండాలి. మన డామినెంట్ హ్యాండ్ ఏదైతే ఉంటుందో డామినెంట్ హ్యాండ్ కింద ఉండాలి, నాన్ డామినెంట్ హ్యాండ్ మీద ఉండాలి. సో కంప్రెషన్స్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఆ కంప్రెషన్స్ ప్లేస్ ఎట్లా చేయాలి అనేది నేను చెప్తా. సో కంప్రెషన్స్ మాత్రం డామినెంట్ హ్యాండ్ మనకు ఏదైతే బాగా బలం ఉంటుందో ఆ డామినెంట్ హ్యాండ్ని కింద పెట్టుకోవాలి, నాన్ డామినెంట్ హ్యాండ్ని మీద పెట్టుకోవాలి. సో దట్ చెస్ట్ కంప్రెషన్స్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది ఎప్పుడైతే పేషెంట్కి కార్డియాక్ అరెస్ట్ అయ్యి అన్రెస్పాన్సివ్ అవుతాడో. హ్యాండ్స్ ఓన్లీ సిపిఆర్ అంటే బ్రెత్స్ లేకుండా ఓన్లీ చెస్ట్ కంప్రెషన్స్ అనేది ఇవ్వడాన్ని హ్యాండ్స్ ఓన్లీ సిపిఆర్ అంటాం. 100 to 120 కంప్రెషన్స్ అనేది ఒక నిమిషంలో మనం డెలివరీ చేయాల్సి ఉంటుంది. సో దట్ పేషెంట్ రికవరీ రేట్ అండ్ పేషెంట్ సర్వైవల్ రేట్ అనేది దీంతో ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అవుతున్నాయి త్రూ హ్యాండ్స్ ఓన్లీ సిపిఆర్. అండ్ వెన్ ఇట్ గోస్ టు నెక్స్ట్ స్లైడ్, మనం సిపిఆర్ చేసేటప్పుడు ప్లేస్మెంట్ అనేది ఎట్లా చూసుకోవాలి అంటే, మెడికల్ వాళ్ళకైతే తెలుసు సిపిఆర్ అనేది ఎట్లా పర్ఫామ్ చేయాలని చెప్పి. సో నాన్ మెడికల్ వాళ్ళకి వచ్చేసరికి సిపిఆర్ అనేది ఎట్లా పర్ఫామ్ చేయాలనేది తెలియదు. సో దట్ మనకు ఒక స్టెర్నమ్ బోన్ అనేది ఉంటుంది. ఈ స్టెర్నమ్ బోన్ని మనం లొకేట్ చేసుకొని సిపిఆర్ అనేది చేయాలి. సో ఇట్ సైడ్ కానీ ఎటు చేయొద్దు, మధ్యలో సిపిఆర్ అనేది చేయాలి. సో ఎట్లా చేయాలి అంటే, సో ఈ స్టెర్నమ్ బోన్ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే 2 నిపిల్స్కి పర్పెండిక్యులర్గా ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ని మనం
సిపిఆర్ చేయడానికి బెస్ట్ పాయింట్గా చూస్ చేసుకుంటాం. సో అక్కడ స్టెర్నమ్ అనే బోన్ ఉంటుంది, అది ఒక స్ట్రాంగెస్ట్ బోన్. సో దట్ ఏంటంటే రిబ్ డ్యామేజ్ కానీ ఎట్లాంటి కాంప్లికేషన్స్ కానీ కాకుండా ఉంటాయి. సో ఇది స్టెర్నమ్ అంటాం. సో ఇట్ సైడ్ కానీ చెస్ట్ కంప్రెషన్స్ చేయొద్దు, ఎందుకంటే రిబ్స్ అనేది పగిలిపోయి లోపల ఉన్న లంగ్స్కి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దట్ మనం కంప్రెషన్స్ అనేది ఇట్ సైడ్ కానీ చేయొద్దు. ఎప్పుడైతే మనం చెస్ట్ కంప్రెషన్స్ చేస్తామో మన డామినెంట్ హ్యాండ్ అనేది కింద ఉండాలి, నాన్ డామినెంట్ హ్యాండ్ అనేది మీద ఉండాలి, అండ్ ఎల్బోస్ అనేది స్ట్రేట్ ఉండాలి. సో దట్ చెస్ట్ కంప్రెషన్స్ అనేది ఎఫెక్టివ్గా ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ సిపిఆర్, కార్డియోపల్మనరీ రెసిస్టేషన్. సో సిపిఆర్ నేర్చుకోవడం వల్ల ఒక లైఫ్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. సో థ్యాంక్ యూ సో మచ్. దిస్ సైడ్ జతిన్ సైనింగ్ ఆఫ్.